ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా, పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా. కట్ చేస్తే ఆ రాజు తను చేసిన సాయానికి ప్రతిఫలంగా తన ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకని ఆయన ప్రాణాలు పోయాయి, అసలు ఏం జరిగింది, ఆ రాజు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ సోలంకి నేషనల్ కబడ్డీ ప్లేయర్. ఆయన కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే సినిమా వాళ్ళని గుర్తుపెట్టినంత ఈజీగా మిగతా ప్రొఫెషన్స్లో వాళ్ళు ఎంత స్టేజ్లో ఉన్నా సరే జనాలు అంత తొందరగా గుర్తుపట్టలేరు, ఎందుకంటే వాళ్ళు తెర మీద కనిపించరు కదా. ఓకే, ఆయన తన మ్యాచ్ ముగించుకుని చక్కగా కబడ్డీ మ్యాచ్ అయిపోయింది కదా అని చెప్పి ఇంటికి తిరిగి వెళ్తుంటే ఆ వచ్చే దారిలో ఒక్కొక్క పిల్ల మురికినీటి గుంటలో పడి ఉంది. మంచి మనసు ఉన్నాడు కదా, దాన్ని నేను ముట్టుకుంటాం ఏంటి, దాన్ని సావచ్చి చేస్తాను వదిలేయకుండా వెళ్ళి దాన్ని రక్షించాడు. ఆ రక్షించే క్రమంలో ఆ కుక్క పిల్ల అతని చేతి మీద కొంచెం కరిసింది. ఆ కరిసిన దాన్ని అతను పట్టించుకోవాలా, వెంటనే వెళ్ళి వైద్యం సంప్రదించాలా. 2-3 రోజులు గడిచేసరికి అక్కడ ఒక నల్ల మచ్చలాగా ఏర్పడి గొంతులో మంట రావడం, చూపు మందగించడం జరిగితే ఏదో తేడా జరిగిందని అర్థమై వైద్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు, నీకు ర్యాబీస్ వ్యాధి వచ్చిందయ్యా, దానికి ఇంతవరకు మందు లేదు, ఇక అలా ఉండి చనిపోవటమే అని చెప్పి ఒక దారుణమైన వార్త చెప్పారు. దాంతో చేసేదేం లేక ఉన్ననాళ్ళు ఉండి తీవ్రమైన బాధలన్నీ అనుభవించి విజయ్ సోలంకి ఈ మధ్యనే మరణించారు. ఆయన వార్త చాలా బాధాకరమైంది. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక గొప్ప కబడ్డీ ప్లేయరు ఒక చిన్న కుక్క పిల్లకి సాయం చేసి ఆ ర్యాబీస్ వ్యాధి తెచ్చుకుని ఉత్తపుణ్యానికి తన జీవితాన్ని అంతం చేసుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన ఇళ్ళల్లో కూడా చాలామంది కుక్కలు తెగ పెంచుతారు. అవి కరిసినా సరే బాగానే కరుతున్నాయిగా అని చెప్పి మీదకు వచ్చేసినా సరే పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఉండటం వల్ల ఏంటంటే అవి ఎక్కడన్నా కరిసినా ఏదన్నా ఇంజూరీ అయితే కనుక వెంటనే వైద్యులను సంప్రదించడం కూడా మంచిది. మీరు అది చేయకుండా కరిపించుకుని అలా కూర్చున్నారంటే అది ర్యాబీస్ వ్యాధి కింద కన్వర్ట్ అయిందంటే మీరేం చేయలేరు అన్నమాట. అంత దారుణంగా ఉంటుంది. ర్యాబీస్ వ్యాధికి వ్యాక్సిన్ లేదు. కాబట్టి ఇక నుంచి అయినా పెంపుడు కుక్కలను పెంచుకునే వాళ్ళైనా వీధి కుక్కలతోనైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. నా ఉద్దేశం మీరు కుక్కల్ని అవాయిడ్ చేయండి, కుక్కల్ని దారుణంగా చూడండి అని నేను చెప్పట్లేదు. కాకపోతే మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే వ్యాక్సిన్ లేని వ్యాధి అది.